హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ నేను ఏంటంటే ఈ బ్లౌజ్కి కొన్ని పైపింగ్లు అయితే మనం చేంజ్ చేసి ఉండాలండి. క్లాత్ అనేది ఇక్కడ చూడండి, ఈ క్లాత్ అనేది ఇందులో గోల్డ్, సిల్వర్ అండ్ ఎక్కువగా అయితే గోల్డ్ మనకి ఈ కలర్ ఉంటుందండి. వైట్, కొంచెం యాష్ కలర్ అలాంటి టైప్స్ అయితే ఉంటాయి. ఈ కలర్స్ ఈ క్లాత్లో ఇలాంటి కలర్స్ మాత్రమే ఉంటాయండి. అయితే ఇక్కడ చూడండి, నేను మొత్తం అంతా కుట్టేశాను, హ్యాండ్స్ కూడా వేశాను. ఓన్లీ పైపింగ్ వేయడం మాత్రమే చూపిస్తున్నాను చూడండి. అయితే నేను ఇక్కడ ఈ వీడియో ఏంటంటే మనకి పైపింగ్ అనేది మనకి ఫ్యాన్సీ సారీస్కి, ఫ్యాన్సీ బ్లౌజ్లకి, అలాగే నార్మల్ బ్లౌజ్లకి ఎలాంటి పైపింగ్ వేసుకోవచ్చు అనేది ఈ వీడియో అండి. అయితే చూడండి, ఈ పీస్లు అన్నీ ఇలా జాయిన్ చేసుకున్నాం కదా. ఇది 1.5 వెడల్పుతో తీసుకోవాలండి. 1.5 ఇంచుతోని వెడల్పుతో తీసుకున్నామంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్కడ క్లాత్ కూడా తక్కువ కాకుండా మనం ఫోల్డింగ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇలా కాజపట్టి నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం ఎంతైతే తీసుకుంటామో ఖర్చుకి అంతే అంతే గ్యాప్తో వెళ్ళాలండి. ఎక్కువగా మనం లోపలికి కుట్టుకుంటూ వచ్చామనుకోండి, నెక్ అనేది డీప్ అయిపోతుంది, అస్సలు బాగుండదు. అందుకని చెప్తున్నానండి, ఫస్ట్ మీరు ఎంతైతే తీసుకుంటారో 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు దాన్ని బట్టి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు అర్థమవుతుంది కదా, ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ శారీలో ఉంది. అయితే మనకి ఫ్యాన్సీ శారీలో అన్నప్పుడు కొంచెం క్లాత్ అనేది మనకి కాస్ట్ ఎక్కువదే తీసుకోవాలి కదండి. ఇక్కడ ఈ క్లాత్ అయితే తీసుకున్నాను నేను. దీన్ని ఏమంటారో కూడా నాకైతే అంత ఐడియా లేదండి. కాకపోతే ఏంటంటే ఈ క్లాత్ కొన్ని ఫ్యాన్సీకి మనము యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీనికి పాలిస్టర్ వేస్తే అయితే అంత బాగుండదండి. ఫ్యాన్సీ శారీస్కి పాలిస్టర్ అయితే బాగుండదు, సాటిన్ కూడా బాగుండదు. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం నేనైతే ఈ క్లాత్ వేస్తానని మీకు చూపిస్తున్నానండి. నార్మల్గా డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదండి, వీటికైతే పాలిస్టర్ లేదా సాటిన్ ఏదైనా వేసుకోవచ్చు. కాటన్ అయితే వేయొద్దండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. కాటన్ వేసామంటే ఒక్కసారి వేసుకోగానే తెల్లగా అయిపోతుంది, కలర్ షేడ్ అయిపోయి అస్సలు బాగుండదు. మీకు తెలియకుండా చెప్తున్నాను నేను, అందరికైతే కాదండి, తెలియని వాళ్ళకే చెప్తున్నాను. మీరు పాలిస్టర్ అయినా సాటిన్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ ఫ్యాన్సీట్కి ఇలా వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పింది. అయితే చూడండి, ఇప్పుడు పైపింగ్ అనేది ఇలా పెట్టేసుకొని, ఇక చూడండి నేను పెట్టిన విధంగా పెట్టేసి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. క్లాత్ ఇలా వేసుకొని నీట్గా ఇక్కడ నార్మల్ పాదంతోనే వేస్తున్నానండి, మీరు చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ నుంచి మనకి పక్క నుండే కుట్ట అనేది వచ్చిందనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. లేదంటే కొంచెం పాదం అటు ఇటు అయినా మనకి ఈ పైపింగ్ మీద పడి అంత బాగుండదు లుక్ అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి, ఫోల్డింగ్ చేస్తూ. అయితే నేను చెప్పేది ఏంటంటే మనకు వచ్చిన బ్లౌజ్ని బట్టి పైపింగ్ అయితే వేయాలండి. ఇప్పుడు ఇందులో మీకు క్లారిటీగా అవుపియట్లేదు, కానీ ఈ ఫ్లవర్స్ అయితే కొంచెం మనకి అంటే అటు యాష్ కలర్ కాదు, ఇటు వైట్ కదండి, మిక్స్డ్ కలర్ లాగా ఉంది. అయితే ఇది వేసాను నేను, కరెక్ట్గా మ్యాచ్ అయింది. అయితే నేను ఏమిటంటే ఇక్కడ మనకు ఫ్యాన్సీ బ్లౌజులకి ఖచ్చితంగా ఇలా వేసుకుంటేనే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. అయితే మనకి పాలిస్టర్ వేసామనుకోండి అంత లుక్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శారీ కలర్ వచ్చేసి రెడ్ అండి. నేనైతే ఇక్కడ ఇది ఎందుకు వేస్తున్నానంటే ఫ్లవర్స్లో మనకి మ్యాచ్ అయింది కదా, మొత్తం ఫ్లవర్స్ అంతా అదే ఉంది బ్లౌజ్ అంతా, దానికోసం అయితే నేను ఇది వేసాను. చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది. అదే నేను రెడ్ వేసాను అనుకోండి అంత లుక్ అయితే ఉండదు. దానికోసం అయితే చెప్తున్నాను. వాళ్ళకైతే ఏం తెలియదండి, బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకి మనం కుట్టామనుకోండి అంటే కుట్టిన వాళ్ళనే అంటారు కదా, ఇది ఏంటి ఇలా వేశారు, ఆ పైపింగ్ అనేది మ్యాచింగ్ కాలేదు, అస్సలు రఫ్గా ఉందని చెప్పి. ఎందుకంటే మనకు తెలిసింది మనం చెయ్యాలి, వాళ్ళు చెప్పలేదు కదా అని మనం ఊరుకొని సారీ కలర్ వేసామనుకోండి అస్సలు బాగుండదు. ఎందుకంటే మనం కుడుతూ ఉంటాం కాబట్టి దేనికి మ్యాచింగ్ అవుతుంది, ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది మనకే తెలుస్తుంది వాళ్ళకన్నా ఎక్కువగా. వాళ్ళు ఒకటి చూస్తే మనం 10 చూస్తాం కదా, బ్లౌజులు అనేది మ్యాచింగ్ అనేది ఏదైనా వాళ్ళు ఒకటే వేసుకుంటారు. బ్లౌజ్ మనం కుట్టింది మనకైతే చాలా రకాలుగా వస్తాయి కాబట్టి మన దగ్గరికి మనకైతే అనుభవం ఉంటుంది కాబట్టి మనమైతే ఇలా వచ్చినప్పుడు ఏది కుట్టాలి, ఏది వేయాలి, ఏది వద్దనేది మనమే చూడాలి, చెప్పాలి. చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ ముడత అనేది లేకుండా. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకైతే ఇది క్లియర్గా నీకు చూపిస్తాను. కటింగ్ వీడియో కూడా స్టిచ్చింగ్ వీడియో పెడదాం అనుకున్నానండి,
కానీ నైట్ కుట్టాను బ్లౌజ్ అనేది అంత క్లారిటీగా మీకు అవుపియదని ఓన్లీ పైపింగే చూపిద్దామని నేనైతే చూపిస్తున్నాను. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా వెళ్ళాలి. ఈ క్లాత్ అనేది కూడా కొంచెం అటు ఇటు కాకుండా అంటే కొంచెం ఫోల్డింగు తక్కువైనా కూడా పోగులు పోగులు వచ్చేస్తుందండి. జాగ్రత్తగా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు కానీ తక్కువ తీసుకోకండి. క్లాత్ వెడల్పు అనేది 1.5 ఇంచ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం తక్కువ తీసుకుంటే మీకు ఈ పోగులు అనేది వచ్చేసి బయటికి అస్సలు బాగుండదు ఫినిషింగ్ అనేది. ఇప్పుడు నేను చూపించిన విధంగా కుట్టుకోండి, మీకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఈ క్లాత్ వేసి కుట్టినా కూడా నాకైతే 150 ఇస్తారండి. ఈ క్లాత్కి ఎక్కువ ఉంటుంది కదా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఇయ్యరండి. ఏంటంటే నాకు గిరాకీ పెరగడానికి కోసం నేనైతే ఇలా వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనము నీట్గా పైపింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఫినిషింగ్ నీట్గా ఉందంటే మనకి, నేను ప్రతి వీడియో అదే చెప్తూ ఉంటాను, మనకి ఫినిషింగ్ నీట్గా ఉందంటే ఎక్కడి నుంచైనా వచ్చేస్తారండి. మనకి ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళని, అంటే వాళ్ళ పక్కన టైలర్ ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన స్టిచ్చింగ్ అనేది అంత బాగుండాలి. దానికోసం అయితే నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఖర్చుతో కూడిన పనండి ఇది. ఏంటంటే క్లాత్ అనేది చాలా ఎక్కువ రేట్. ఇది మీటర్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. కాకపోతే నువ్వు ఎందుకు వేస్తున్నావు, నీకు 150 ఇస్తారు కదా, మరి నువ్వు ఎందుకు వేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను అందరికి వేయనండి క్లాత్ అనేది. ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ వచ్చినప్పుడు, బ్లౌజులు అనేది వచ్చినప్పుడు వేస్తాను. అది కూడా రెగ్యులర్గా మనకి ఏంటంటే అంటే కొంతమంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తీసుకొస్తూ ఉంటారు కదండి బ్లౌజులు అండి కంటిన్యూగా, వాళ్ళకి మాత్రం ఇలా కుడతానండి. ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చేటోళ్ళకి మాత్రం నేను అస్సలు వేయను. ఎందుకంటే మనం చూసుకోవాలి, మన దగ్గరికి వీళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళ లేదంటే అవసరానికి వచ్చేవాళ్ళ అని చూసుకొని వేయాలి. ఇప్పుడు ఈ కస్టమర్ అయితే నాకు కంటిన్యూగా వస్తుందండి, చాలా బ్లౌజులు తెస్తుంది. దానికోసం అయితే నేను ఇప్పుడు మనకి ఏంటంటే డబ్బులు అనేది చూసుకోవద్దు. ఇప్పుడు 10 రూపాయలు అయినా మనకి 20 రూపాయలు అనేది వస్తుంది కదా, దానికోసం అయితే ఆలోచించుకోవాలి. మనకు ఫినిషింగ్ బాగుందనుకో ఇంకో వాళ్ళకి చెప్తారు కదా. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను నిజమే చెప్తున్నానండి, ఈ క్లాత్ వేసినా కుట్టినా కూడా 150 ఇస్తారు. మా ఊర్లోనైతే అంతా ఒకేలాగా ఉందండి. నేనే కాదు, ఇప్పుడు 20 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నా కూడా అందరూ ఒకేలాగా తీసుకుంటున్నారు. వాళ్ళు పెంచినప్పుడు మనం పెంచాలి కదా. ఒకదాన్ని పెంచేస్తే నాకు నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉండదు కదా నా మీద. అప్పుడు అందరూ అంటారు, ఇప్పుడు వాళ్ళందరూ బాగానే ఉంటారు సేఫ్గా, మనము అదైపోతాం. ఒక 20 రూపీస్ చూసుకున్నామంటే మనమే నష్టపోతామండి. దానికోసం అయితే చెప్తున్నాను. నేనేంటంటే ఇక్కడ ఫ్యాన్సీ బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఇలా కుట్టుకోండి ఫ్రెండ్స్. అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా, గిరాకీ కుట్టే వాళ్ళైనా సరే, ఇంట్లో కుట్టుకునే వాళ్ళైనా సరే, మనకి నార్మల్గా కుట్టిన బ్లౌజులు వేరు, ఇప్పుడు ఈ క్లాత్ వేసింది వేరుంటుంది. చూడండి ఫ్యాన్సీటికి ఇలా వేసుకోవాలని చెప్తున్నాను. చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రెండ్స్. ఇప్పుడు మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను నేను. చూడండి నెక్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.